MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఇప్పుడున్న జనరేషన్లో పెళ్ళి అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. నువ్వు పెళ్ళి చేసుకోవా అని ఎవరైనా అడిగితే వాళ్ళని చంపేలంత కోపం వస్తుంది అనమాట. ఈవిడకి ఎందుకు నా పెళ్ళి గురించి, వెళ్ళినప్పుడల్లా పెళ్ళి 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 అంటూ ఉంటారు అని చెప్పి. సో దట్టు అమ్మాయిల విషయంలో ఇది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఒక 25 వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోలేదు అంటే చాలా పెద్ద రెడ్ మార్క్, అసలు ఒక రెడ్ క్వశ్చన్ మార్క్లా ఉంటుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది పెళ్ళి అనేది అవాయిడ్ చేయడానికి చూస్తున్నారు. అంటే కారణాలు వెతుక్కుంటున్నారా, లేకపోతే భయపడుతున్నారా, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా, అంత క్యాపబుల్ అనుకుంటున్నారా లేదా, అసలు ఎందుకు వేసుకోవాలండి పెళ్ళి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో మీ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఈరోజు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అంతా ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఇంకా ప్యాషనేట్ స్టోరీ టెల్లర్, అలాగే పేరెంటింగ్ కోచ్ శైలజ వాసంశెట్టి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. సో టగ్ వార్ అంటారు కదా, అలా అనమాట. మీ జనరేషన్ కి మా జనరేషన్ కి ఎందుకు చేసుకోవాలి పెళ్ళి, మేము ఎందుకు చేసుకోవాలి చెప్పండి. ఎందుకే రమణం పెళ్ళి, ఎందుకే రమణం. ఎస్, అదే తను చెప్తాడు కదా ఆ పాటలో, ఇంత చిట్టా చెప్తాడు. జాబ్ లేదు, అది లేదు, ఇది లేదు, ఇలా ఎందుకు చేసుకోవాలని. ఇప్పుడు అందరిలో అదే క్వశ్చన్, అసలు పెళ్ళి అవసరమా అని చెప్పి. అంటే పెళ్లి వ్యవస్థ ఎందుకు అవసరం అవుతుంది అంటే, ఎమోషనల్ గా ఒకరి మీద ఒకరు డిపెండ్ అవడానికి. నాకు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారు అనే భావన. కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి వస్తాం ఆ ప్లేస్కి, ఇంటికే వస్తాం. సో ఒకరితో ఒకళ్ళు, ఒకరి కోసం ఒకళ్ళు లాగా ఒక మనిషి. అలాగే చట్టబద్ధమైన ఆస్తుల సంరక్షణ. మీరు ఎంతమందితో ఉన్నా, మీరు ఎంత ఆస్తి సంపాదించినా, మీరు పెళ్ళి అనే లేబుల్ లేకుండా పిల్లల్ని కన్నారనుకోండి, మీరు సంపాదించిన ఆస్తి అంతా ఎవరికి ఇస్తారు? సో చట్టబద్ధమైన ఒక ఒడంబడిక. ఓకే. అలాగే మళ్ళీ కొన్ని పెళ్ళిళ్ళు బిజినెస్, నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత, మన ఇద్దరం కలిసి పెంచుతాం. ఓహో, ఇలా కూడానా? పాతకాలంలో జరిగేదా? ఇప్పటికీ జరుగుతున్నాయి. మీరు కొంచెం కీన్ గా చూడండి. అవునా? మూవీ స్టార్స్, బిజినెస్ వాళ్ళని ఇఫ్ యు సీ కీన్లీ అబ్జర్వ్, డెఫినెట్ గా రెండు సామ్రాజ్యాల్ని కలిపేలాగా ఉండేలాగా. అంటే మీ బిజినెస్ మా బిజినెస్ కలిస్తే మనం ఇంకా డెవలప్ అవ్వచ్చు. సో అవి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. చూడండి, పాత రోజుల్లో రాజులు అది ఆ రాజ్యాన్ని కలుపుకోవడానికో రాయబారానికో పెళ్ళే ఉండేది, పిల్లనివ్వడం కదా. సో బిగ్ థింగ్ నిజంగా చెప్పాలి. ఇట్స్ అ బిగ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ అ కనెక్షన్. అండ్ ఇప్పుడు పాత రోజులు ఇంకా ముందుకు వెళ్ళామనుకోండి, రాజులు మీకు డౌట్ రావచ్చు, ఏమండి రామాయణంలో రాముడికి ఒకటే భార్య కానీ దశరథుడికి ఎందుకు అంతమంది భార్యలు? అప్పుడు ఎలా ఉండేది, వాటర్ ఈ దేశం నుంచి ఆ దేశంలోకి రావాలంటే వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు కావాలి. సో ఆ ఇంటి అమ్మాయి మన ఇంటి కోడలు అయింది అనుకోండి, ఈ అబ్బాయి ఏమవుతాడు, ఆ ఇంటికి అల్లుడు అవుతాడు. మర్యాదక పూర్వకంగా గొడవలు పడకుండా నీరు సప్లై అవుతుంది. రాకపోకలు వ్యాపారాలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. సో ఫస్ట్ ఎవరైనా యుద్ధానికి వస్తున్నారంటే పిల్లకి ఇష్టమా ఇష్టం లేదా అలాంటిది ఏం లేదు, దానికి వయసు ఉందా వయసు లేదా కూడా చూసేవారు కాదు. ముందు పిల్లని ఆఫర్ చేసి సంబంధం కలుపుకుంటే అక్కడ మర్యాద, ఈ ఇంటిని ఈ దేశ పల్లుని నేను అని చెప్పి అక్కడ అలయన్సెస్ అంటాం, సంబంధ బాంధవ్యాలు స్థిరపడేవన్నమాట. సో అలాగే ఆ దశరథుడి కాలంలో కూడా మీరు కొంచెం వెనక్కి వెళ్ళి హిస్టరీ కనుక చూస్తే, ఆ దేశాల మధ్యలో నీటి సరఫరాలకి వాటికి అంతరాయాలు రాకుండా అలా చేసుకున్న మ్యారేజెస్, కొన్ని ఇష్టపడి చేసుకున్నవి ఇలా ఉంటాయన్నమాట. సో ఆ పెళ్ళి ఏంటి అంటే ఎమోషనల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్. ఆ ఫిజికల్లీ కూడా ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళడం అనేది ఆటవికం, మళ్ళీ ఆటవికంలోకి వెళ్ళిపోతున్నట్టే కదా. ఎవరితో అంటే వాళ్ళతో వెళ్ళటం, ఎవరితో అంటే వాళ్ళతో పిల్లల్ని కనడం. సో అలా వెళ్ళిపోతుంది మళ్ళీ. కాబట్టి తీసుకొచ్చి ఒకరికి ఒకరు కష్టమో నిష్ఠూరమో ఉండండి, కలిసి ఉండండి, ఏర్పరచుకోండి ఒక బంధాన్ని.
ప్లస్ మీకు పెళ్ళి ఇదివరకు ఎలా ఉండేదో తెలుసా, వాళ్ళ కాస్ట్లో పిల్లనే, వాళ్ళ దగ్గర రిలేషన్ పిల్లనే చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఊర్లోనే చేసుకునేవాళ్ళు. తర్వాత ఎందుకు, ఆస్తులు పోవద్దు, పిల్ల కళ్ళ ముందు ఉండాలి, వేరే వేరే ఇంటికి వెళ్ళిపోతే దగ్గరగా ఉండాలి, ఇలా అన్నమాట. ఫస్ట్ వాళ్ళ ఏరియాలో, ఫస్ట్ వాళ్ళ కుటుంబంలోనే, తర్వాత వాళ్ళ ఊర్లోనే, ఇక కాకపోతే అప్పుడు పక్క ఊరికి, ఆ తర్వాత అట్లా అట్లా. ఇప్పుడు ఎలా అయిపోయినాయి, ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే నాకు నచ్చితే నేను మెచ్చితే లాగా. సో అది ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియస్, ఇంటర్ కాంటినెంటల్, ఇంటర్నేషనల్, ఏదైనా అయిపోయినాయి. అయిపోయిన దాన్ని, అంత ఇష్టపడ్డ దాన్ని కలిసి బలంగా ఉంచుకోవడానికి, ప్లస్ మనం అనుకున్నట్టు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ నలుగురితో తిరుగుతారు, నలుగురితో ఉంటారు. మీరు ఎమోషనల్గా ఉండాలి హెల్త్ కోసం, కానీ ఇప్పుడు సెక్యూరిటీ, మెంటల్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఇవన్నీ కావాలంటే మరి ఎలా? పిల్లలు అంటారు ఇవాళ రోజున మీరు అన్నట్టు, మాకు పెళ్ళెందుకు, ఎక్కడో హోమ్లో ఇచ్చేస్తాం, మేము వెళ్ళిపోతాం. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ నాన్న ఎమోషనల్ సపోర్ట్ ఒకటి ఉంటుంది. ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నాము, నేనేంటో నువ్వేంటో ఒకరికొకరు తెలుసు. సో లాస్ట్ స్టేజెస్లో ఆ ఎమోషన్ అక్కడ చూపిస్తుంది అనమాట. సో ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకటి తిరిగేస్తాను, ఎక్కడో ఒకటి ఉంటాను అనుకుంటాం. కానీ స్థిరపడాలి అంటే మళ్ళీ ఒక గూడు కావాలి, ఆ గూట్లో వాళ్ళిద్దరూ సెట్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పెళ్ళొద్దాం అనుకుంటున్నాం, చెట్టు కూడా అలాగే అనుకుంటే చిగుర్లు రావు, కొమ్మలు రావు, చిగుర్లు రావు, పళ్ళు రావు, పూలు రావు. మరి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ రాదు కదా మ్యామ్. అంటే ఇలా క్వశ్చన్ చేయొచ్చో లేదో తెలీదు, బట్ జనాలకి బయట ఎలా ఉంది అంటే పెళ్ళి మాత్రమే చేసుకోవట్లేదు, లివింగ్లో ఉంటున్నారు, వాళ్ళు పిల్లల్ని కంటున్నారు. లైక్ ఫారినర్స్ ఎలా అయితే ఉంటారో, వాళ్ళు ఒక 30-20 ఇయర్స్ పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడో మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. అదే కల్చర్ ఇక్కడ రాబోతోంది కాదు, కొంచెం లివింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఈ వాదనకి మరి ఏం చెప్తారు మీరు? అంటే అది ఓకే, ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ దట్ ఓకే. కానీ మళ్ళీ మనం అనుకున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ మెంటల్ హెల్త్, అది ఒక ఫ్యామిలీ, ఒక యూనిట్. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోలేదనుకోండి, మరి స్కూల్లో కానీ బర్త్ సర్టిఫికెట్లు కానీ ఏం రాయిపిస్తారు? పిల్లోడిని ఎక్కడైనా జాయిన్ చేయాలంటే మరి అక్కడ మీరు ఫాదర్ మదర్ గా నమోదు చెయ్యరా? చెయ్యాలి కదా. మరి మెంటల్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ చూడాలి కదా. మరి మీరిద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు పిల్లల్ని కనకండి, అంతే కదా. సో యూ బీ యువర్ సెల్ఫ్, డోంట్ గో ఫర్ చిల్డ్రన్ దెన్. సో అది కూడా లాంగ్ పిక్చర్ ఆలోచించండి. నేను ఎప్పుడు ఎవరొచ్చినా కౌన్సిలింగ్స్కి అదే చెప్తాను, ఇప్పటి సంగతి మాత్రమే ఆలోచించకండి, కొంచెం ముందుకెళ్ళండి. మీకు జనరల్లీ కంపెనీస్కి జాబ్కి వెళ్తే ఏమడుగుతారు? ఆఫ్టర్ 5 years వేర్ యూ వాంట్ టు బీ అండ్ వాట్ యూ వాంట్ టు బీ అని అడుగుతారు. మరి లైఫ్లో కూడా అంతే కదా. ఏం కావాలి? ఇంకో 5 ఏళ్ళు ఇలాగే తిరుగుతావా? ఇంకో 5 ఏళ్ళు ఇలాగే ఎంజాయ్ చేస్తావా? ఇంకా తర్వాత ఇంకో 10 ఏళ్ళు ఇలాగే ఉంటావా? మరి నీ హెల్త్, నీ బాడీలో ఉండే పొటెన్షియాలిటీ, నీ ఫైనాన్స్, చాలా ఫైనాన్షియల్గా యూ విల్ బీ స్టేబుల్ అనుకో. ఆ టైంకి ఎవరి కోసం ఖర్చు పెడతావు? ఎంత పర్సనల్గా ఖర్చు పెట్టుకుంటాను? నాకు నేనే ఖర్చు పెట్టుకుంటాను. మీరు అన్నారు ఎండ్ ఆఫ్ ద డే ఎవరో అంటే, నాట్ ఓన్లీ మై క్వశ్చన్ ఇది. ఇప్పుడు అందరి తరపున ఏంటంటే, అందరి మెంటాలిటీ ఏంటంటే, ఎప్పుడో చివరి దశలో మనకు కావాల్సిన ఒక సపోర్ట్, తోడు కోసం మనం అనవసరంగా ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పరచుకోవాలా? ఇప్పుడు ఎప్పుడో వచ్చే జాబ్ కోసం 1వ క్లాస్ నుంచి ఏబిసిడీలు చదవాలా? యూకేజీ నుంచి ప్లాన్ చేసుకుని చదవాలా? రావాలి అంటే చదవాలి కదా. మరి అప్పుడు ఎవరు వస్తారు నీకు తోడు? నీతో ఉండడానికి ఎవరుంటారు అప్పుడు తోడు? నేను మెయిన్ పెట్టుకుంటాను, నా దగ్గర మెయిన్ లానే ఉంటుంది. వాట్ ఐఎమ్ టెలింగ్, మీరు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ రుక్ చేసినా, ఎంత రోబోస్ ఉన్నా, ఎంత ఏమున్నా, అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యామ్, నిజంగా ఈ జనరేషన్కి అంత పేషెన్సీ ఉంది అంటారు? ఇప్పుడు పాతకాలంలో వైఫ్ ఆర్ హస్బెండ్ మంచాన్ పడతారు అంటారు. మనం నార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే, ఆ మంచాన్ పడినప్పుడు లేదా చివరి దశలో ఉన్నప్పుడు భార్య భర్తకి చాలా సేవలు చేస్తుంది, అత్తమామలకి చేస్తుంది, అందరికీ చేస్తుంది. ఈవెన్ వాళ్ళు మోషన్కి వెళ్ళినా క్లీన్ చేస్తారు,
ఆ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళని చూసుకుంటారు. ఇప్పుడు అంత పేషెన్స్ గా మీరు చూసుకుంటారు అంటారా? అన్నట్టు మెయిన్ని పెట్టుకుంటారు, ఎవరిని వదిలిపెట్టరు నాన్న. ఎందుకంటే ఎవరు అంత క్రూయల్ గా ఇంకా అంత హ్యుమానిటీ పోయి నడవట్లేదు, ఉంటున్నాయి. మీరు అన్నట్టు కుటుంబ వ్యవస్థ కొంచెం దాని Degrade ప్రభావం, అవుతోంది. దాని వైభవం తగ్గిపోతున్న తరుణంలో ఉంది, కరెక్టే. సో సో ఇక్కడ మళ్ళీ మీరు మాట్లాడితే ఇందాక అన్నట్టు లాట్ మెనీ కాసెస్, ఫ్యాక్టర్స్. ఎందుకంటే పెంపకం, ప్రభావం, హౌ యూ బ్రాటప్, ఇవన్నీ చాలా వర్క్ చేస్తాయి. సో ఎట్ ద ఎండ్ మీరు ఒక నర్స్ మీద ఆధారపడిన దానికి మీ ఆప్యాయంగా ఉండి మీతో టచ్లో ఉండి ఉన్న వాళ్ళ దగ్గర మీరు చేయి పట్టుకొని ఫీల్ అయిన ఫీలింగ్కిను మెయిడ్తో ఫీల్ అయిన ఫీలింగ్కి తేడా ఉండదా? సో అప్పుడు రిగ్రెట్ అవుతే కనుక నథింగ్ వర్క్స్. ఆ స్టేజ్ లో ఏం చేయలేములేండి. సో దానికి ఏంటి అంటే, అందుకే నేను అన్నది యూకేజీలో ఎల్కేజీలో నేను స్కూల్కి వెళ్ళను అంటే వదిలేయం కదా, అరే రేపొద్దు నీ భవిష్యత్తు ఎలారా. సో మీరు ఇంత సంపాదించాలి అంటే అక్కడి నుంచి మీరు కష్టపడి చదువుకుంటూ పైకి రావాలి. ఇప్పుడు అలాగే రేపొద్దున ఎప్పటికైనా ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళు కావాలి అంటే ఎవరికి వాళ్ళే నేను అంటే అసలు ఇంకా ఎవరికి హెల్ప్ చేస్తారు, ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరితో బాగుంటారు. హస్బెండ్ ని వైఫ్ చంపేయడం, వైఫ్ ని హస్బెండ్ చంపేయడం, ఇల్లీగల్ ఎక్స్ట్రా మ్యాటల్ అఫైర్స్ అని ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. మేబీ దీని ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు అనేది ఎంతవరకు అంటే దీనికి కూడా చాలా చాలా కారణాలు ఉంటాయి నాన్న. అదేమి ఒక్కరోజు ఎమోషన్తో చంపేరు. సమ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. చూడండి, ఈ మధ్య ఎవరో ఎనలైజ్ చేసి చెప్తేనే విన్నాను, ఒక 16-18 ఇయర్స్ అమ్మాయిని తీసుకెళ్ళి 40 ఇయర్స్ అబ్బాయికి పెళ్లి చేశారు. సో వాళ్ళిద్దరి మధ్యలో సెక్షువల్ కనెక్ట్ కానీ అవి ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సో ఒక్కసారి భార్యాభర్త కలిసినా సరే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా 1 or 2 times ఏమైనా కలిసినా, లేకపోతే చాలా అప్పుడు కలిసినా కూడా పిల్లలు తెస్తారు. మనం టోటల్గా ఇలా మీరు బయటకు చూసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళ పర్సనల్ ఫిజికల్ నీడ్, ఎమోషనల్ నీడ్, అవతల వాడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఈ భార్యకి, ఆ శరీరానికి సుఖమొస్తుందా, మనసుకి సుఖమొస్తుందా, కావలసినంత ఆ మధ్యలో మెంటల్గా కంఫర్ట్ ఉందా లేదా, దిస్ ఆల్ వీఆర్ నాట్ అనలైజింగ్. ఒక కేసు తీసుకుంటే పేపర్లో ఏమొస్తుంది, ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య. దాని వెనక రీజన్స్ మనం మాట్లాడట్లేదు. వీఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద లేడీ, జస్ట్ చంపేసింది ఎఫ్ఐఆర్ గురించి. ఆ ఎఫ్ఐఆర్ ఎందుకు వస్తుంది అది మనం ఆలోచించట్లేదు. అంటే పెద్దవాళ్ళు ఏదో ఒకటి చూసేయాలి, పెళ్లి చేసేయాలి, అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు, ముందు అమ్మాయికి పెళ్ళి అయిపోతే చాలు. సో ఆ కంపాటబిలిటీ అది ఉందా లేదా, వాళ్ళిద్దరి మధ్యలో అవన్నీ వస్తున్నాయా రావట్లేదా, వీఆర్ నాట్ కౌంటింగ్ అండ్ వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్. సో మరి అలాంటప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి కదా. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, ఫైనాన్షియల్ అవన్నీ కలిసి బాగవచ్చు, విలువిచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఇందులోంచి బయటకు రావచ్చు. కానీ అలా మాట్లాడుకుని అలా చేసుకునే ఫ్యామిలీస్ ఎన్ని ఉంటాయి. సో అక్కడ ఏమవుతుంది, వీళ్ళు చనిపోతున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. ఎప్పుడు ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు మీడియా, పేపరు, మీకు చూడండి అదే స్క్రోలింగ్ నడుస్తూ ఉంటుంది. అదే చూడండి, ఒక మంచి విషయం జరిగి ఎవరైనా ఒక మెడల్ తెచ్చుకున్నారు, ఒకళ్ళు 60th యానివర్సరీ చేసుకున్నారు అంటే మీరు స్క్రోల్ చేస్తారా వాళ్ళని? చెయ్యరు కదా. సో ఇక నుంచి చూడండి, 60th యానివర్సరీ చేసుకున్న జంటలు ఉంటే స్క్రోల్ చేయండి వాళ్ళని. రేర్ గా దొరుకుతారేమో. ఏం లేదు, ఇంకా ఉన్నారు సమాజంలో, ఏం తగ్గలేదు. ఓకే, సో ఇదన్నమాట పెళ్లి ఎందుకు చేసుకోవాలి అనే దాని మీద ఇంకా కూడా మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా. మీరు కామెంట్ చేయండి, మీరు ఫేస్ చేసినవి, మీరు ఫేస్ చేస్తున్న భయాలు, పెళ్లి మీద మీకున్న అభిప్రాయం. నిజంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి, తప్పకుండా మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ. వెల్కమ్ నా. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.